విద్యుత్ ఒప్పందాలపై విచారణకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ను రద్దు చేయాలంటూ కేసీఆర్ దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టులో సుదీర్ఘ విచారణ జరిగింది. జస్టిస్ నరసింహారెడ్డిని మార్చాలని తెలంగాణ ప్రభుత్వానికి సూచించింది సుప్రీంకోర్టు. జస్టిస్ నరసింహారెడ్డి స్థానంలో ఎవరిని నియమిస్తారో చెప్పాలని ప్రభుత్వ తరపు న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీని ధర్మాసనం కోరింది. మెరిట్స్ పైన జస్టిస్ నరసింహారెడ్డి విలేకరుల సమావేశంలో తన అభిప్రాయాన్ని వెల్లడించినందువల్ల ఆయన్ను కొనసాగించకూడదని సుప్రీం ధర్మాసనం అభిప్రాయపడింది. తదుపరి విచారణ మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా పడింది. మధ్యాహ్నం 2 గంటలకు కొత్త జడ్జి పేరును వెల్లడిస్తామని ప్రభుత్వ తరపు న్యాయవాది సింఘ్వీ తెలిపారు. జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ను రద్దు చేయాలంటూ కేసీఆర్ దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టులో సుదీర్ఘ విచారణ జరిగింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ఢిల్లీ కరెస్పాండెంట్ సతీష్ లైవ్ లో అందిస్తారు. సతీష్, మొత్తానికైతే విద్యుత్ కమిషన్ ని రద్దు చేయాలని మాజీ సీఎం కేసీఆర్ దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టులో సుదీర్ఘంగా వాదనలు కొనసాగాయి. జస్టిస్ సిజే చంద్రచూడ్ ధర్మాసనం ముందు దాదాపు 40 నిమిషాల పాటు కూడా విచారణ కొనసాగింది. ఇక కేసీఆర్ తరఫున కూడా సీనియర్ న్యాయవాది ముకుల్ రోహిత్కి వాదనలు వినిపిస్తే తెలంగాణ ప్రభుత్వం తరఫున అభిషేక్ మను సింఘ్వి వాదనలు వినిపించారు. ప్రధానంగా విద్యుత్ ఎంక్వైరీ కమిషన్ చైర్మన్ నరసింహారెడ్డిని మార్చాలని తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అదేవిధంగా ఇక విద్యుత్ విచారణ కమిషన్ కొత్త చైర్మన్ నియమించే అంశాన్ని కూడా ఇప్పుడే చెప్పాలని కూడా తెలంగాణ తరపు న్యాయవాదికి కూడా సూచించడం జరిగింది. ఇదే విషయంపైన రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుని వెంటనే 2 గంటలకు జరగబోయే విచారణ సందర్భంగా విచారణ ముందు కూడా నూతన జడ్జి పేరు పైన కూడా తాము వెల్లడిస్తామని కూడా కోర్టుకు చెప్పడం జరిగింది. ఇక కొత్త చైర్మన్ ఎవరన్నీ నియమిస్తారనేది కూడా కొంత ఉత్కంఠత అయితే నెలకొంది. జ్యుడిషియల్ కమిషన్ నియామకం చట్టపరంగా జరగలేదన్న కేసీఆర్ తరపు న్యాయవాది పూర్తిగా కూడా వాదన వినిపించారు. మాజీ సీఎం పిటిషన్ను పూర్తిగా విచారణ చేయకముందే హైకోర్టు కూడా దాన్ని తిరస్కరించిందన్న అంశాన్ని కూడా సుప్రీంకోర్టు ముందు కూడా స్పష్టం చేయడం జరిగింది. ఇక రిప్లై ఇవ్వకుండానే పిటిషన్ని డిస్మిస్ చేసిన అంశాన్ని కూడా సుప్రీంకోర్టు ముందు వాదనలు వినిపించారు. జ్యుడిషియల్ కమిషన్ చైర్మన్గా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నానని కేసీఆర్ తరపు న్యాయవాది కూడా వాదనలు వినిపించడం జరిగింది. ఎంక్వైరీ పూర్తి కాకముందే జస్టిస్ నరసింహారెడ్డి మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసిన అంశాన్ని స్పష్టంగా కోర్టు ముందు వినిపించారు. అదేవిధంగా విచారణ అవ్వకముందే కేసీఆర్ని దోషిగా తేలుస్తున్నారు అంశాన్ని కూడా పదే వాదనల సందర్భంగా కూడా కేసీఆర్ తరపు న్యాయవాది ముకుల్ రోహిత్కి వాదనలు వినిపించారు. విచారణ జరుగుతున్న టైంలో ప్రెస్ మీట్ పెట్టొద్దు కదా అనే కామెంట్ సైతం కూడా సుప్రీంకోర్టు చేసింది. మరోవైపు ప్రెస్ మీట్లో జస్టిస్ నరసింహారెడ్డి తన సొంత ఒపీనియన్ చెప్పినట్లు అనిపిస్తుందని సుప్రీంకోర్టు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. మరోవైపు ప్రెస్ మీట్ కేవలం ఎంక్వైరీ స్టేటస్ మాత్రమే చెప్పారన్న ప్రభుత్వ తరపు న్యాయవాదిని వాదనలను ఏకీభవించలేదు సుప్రీంకోర్టు. రాష్ట్రం ఏర్పడ్డ సమయంలో ప్రైవసీ క్రైసిస్ ఉండడంతో పవర్ క్రైసిస్ ఉండడంతో ఛత్తీస్గఢ్లో పవర్ పర్చేస్ అగ్రిమెంట్ చేసుకున్నారని కూడా కేసీఆర్ తరపున న్యాయవాదులు కోర్టు ముందు వాదనలు వినిపించారు. అయితే అభిషేక్ మను సింఘ్వి కూడా మాట్లాడిన సందర్భంలో పదే కమిషన్ ఎందుకు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసింది, మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయొద్దు కదా అనే అంశాన్ని స్పష్టంగా సుప్రీంకోర్టు సిజే చంద్రచూడ్ పదే ఆ అంశాన్ని లేవనెత్తారు. ఏ విధంగా సమావేశాన్ని పెడతారు, తన ఉద్దేశాన్ని ఏ విధంగా ముందే చెప్తారు. కమిషన్ పూర్తిగా వివరాలు సేకరించే ముందుకే, పూర్తిగా ఎంక్వైరీ స్టార్ట్ చేయే ముందుకే ఒక అభిప్రాయానికి వచ్చి సమావేశంలో తన వైఖరిని చెప్పడం పట్ల కూడా కొంత అసంతృప్తి సుప్రీంకోర్టు వ్యక్తం చేసింది. వెంటనే ఆ కమిషన్లో ఉన్న జడ్జిని కూడా మార్చాల్సిందిగా కూడా ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా 2 గంటలకు విచారణను వాయిదా వేశారు. ఇక 2 గంటలకు జరగబోయే విచారణ సందర్భంగా నూతన జడ్జిని ఎవరు నియమిస్తారు, కమిషన్కి నూతన జడ్జిని నియమించి తిరిగి కమిషను తమ విచారణ చేసుకోవచ్చు అనేది కూడా సుప్రీంకోర్టు చెప్పిన నేపథ్యంలో ఇక 2 గంటలకు జరగబోయే విచారణ సందర్భంగా కొంత దీనిపైన ఉత్కంఠత నెలకొంది. పదే కమిషన్ అవసరం లేదన్న అంశాన్ని కూడా అటు కేసీఆర్ తరపు న్యాయవాదులు కూడా వాదనలు వినిపించారు. అయితే కమిషన్కి సంబంధించిన అంశాల్లో మాత్రం సుప్రీంకోర్టు ప్రధానంగా ఒక అంశాన్ని మాత్రం చెప్పింది. అందులో కమిషన్కి సంబంధించి కమిషన్లో ఉన్న కమిషన్లో ఉన్న ప్రధాన న్యాయమూర్తిని పూర్తిగా మార్చాల్సిందిగా కూడా సుప్రీంకోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది. ఇక మధ్యాహ్నం 2 గంటలకు విచారణ జరగబోతుంది. విచారణ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందన్న అంశాన్ని కూడా తెలంగాణ ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన అభిషేక్ మను సింఘ్వి మరి కాసేపట్లో కోర్టుకు వివరించబోతున్నారు. ఆయన ప్లేస్లో ఇంకెవరిని నియమిస్తారు అనేది కూడా 2 గంటలకు చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ సతీష్.